హై నాకు మొదలు నాకు సకల నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా ఈ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారాలు వచ్చినాయి కాబట్టి శ్రావణ మాసం అనేది ఒక వెలుగు పదంగా తాతల కానించి వస్తున్న ఆచారం కాబట్టి మీరు కూడా ఏదో గుడికి వెళ్ళి ఒక జ్యోతి వెలిగించుకోవడం, ప్రదర్శన చేయడం, కొబ్బరికాయ కొడటం, కాసేపు మనశ్శాంతిగా అయ్యా నా కుటుంబాన్ని చక్కగా కాపాడయ్యా, నా కూతుర్ని నా పిల్లల్ని అని వేడుకోండి. అర్థమైందా? ప్రతి ఒక్కరూ కూడా మీరు నేను చెప్పేది ఏంటంటే చర్చికి వెళ్ళండి, నమాజు ఎవరి వంతు వాళ్ళండి చేసుకోండి. భగవంతుడు ఒకడే. అది చూసారా, నేను పదే చెప్పినా కూడా చెప్తాలే ఉన్నారు. ఇప్పుడు తెలీదు, అమ్మో అక్కడ పులి ఉన్నప్పుడు చాలా ఇబ్బంది. అర్థమైందా? మేము నాకు ఈ తండ్రి గారు మరణించిన స్థావరంలో ఏం జరిగింది తెలుసా? ఈ స్థలం ఓనర్ గారు, మేము ఉండే స్థలం ఓనరు ముసలం, ఆయన బాగా పండిపోయిన ఆయన ఏం చేశాడంటే వచ్చాడు, అయ్యా దానయ్య అటు వస్తా పాత తాతయ్య అన్న అని తింటున్నాను. అప్పుడు మధ్యాహ్నం 1 గంట 2:30 అవుతుందండి, 2:30 అయితే సపోటా చెట్టు కాడ ఒక నల్ల తాసు వచ్చింది, సంపంగి పూల చెట్టు కాడ గోధుమ తాసు వచ్చింది, గుమ్మడతి పింజర అంటారు, ఇంతంత మచ్చలు ఉంటాయి. ఆ పాము వీటి కొబ్బరి చెట్లు ఉన్నాయి, అటు వస్తుంది. తర్వాత ఈయనతో ఇంకొక ఆయన స్నేహితుడు ఉన్నాడు, ఆడ కుంకుడు చెట్టు ఉంది. ఈసారి ఆడకి తీసుకెళ్ళి ఆ వీడియో పెట్టి చూపిస్తాను నేనండి. చూడండి, పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఈ సైజు ఉండేవాడు, కొంచెం ఇదిగా ఉండేవాడు. సరే నేను ఒక బిందె నీళ్లు ఆ పుట్టకాడ గుమ్మడి ఇచ్చేసి దండం పెడితే ఇంత పైకి వచ్చాడు పుట్టలో నుంచి. ఇక పూజ వచ్చి చెప్పేవాడిని. అతను ఏం చేశాడంటే, ఆయనకి బామ్మర్దో మరి బంధువు మనకు తెలీదు. ఏంటి మా బాబాయ్ అన్నాడు. ఎట చూసావా, ఏంటి మా బాబాయ్ అన్నాడు. మనం అలా అనుకో, కొట్టలేం కానీ మనం వాళ్ళని ఇలా కొట్టామనుకోండి దెబ్బ, మీరు కొట్టాడు ఏందని రివర్స్ అవుతారు. మనం ఏం చెప్పింది తెలుసా, ఆయన ఇటున్నాడు, ఉత్తరం దిక్కున్నాడు. నేనేం చెప్పింది తెలుసా, సపోటా చెట్టు అడిగి పాదం కలిసాడు, ఇటు బాక్స్ లాగా కాయలు ఎలాంటి ఇలాంటి ఇంత ఉంటాయి. ఆడ ఆ టయానికి వచ్చి కొనుక్కుంటుంది, 2:30 కల్లా కొనుక్కుంటుంది. ఆ పాము వచ్చి అక్కడ ఆడ తిరుగుతూ ఉంటుంది ఆ పుట్టలోంచి వచ్చి. నేనేం చేశాను, ఇతను తిక్క తీర్చాలని ఇదిగో ఈ చిన్నగా ఇలా ఆడినాడు వెళ్ళమన్నా. వెళ్ళిపోయాడండి. ఆడికి ఇంట్లో టీవీ పెట్టాం, కొంచెం సౌండ్ పెట్టమన్నా. మా బాబు లేడండి, మేమిద్దరం ఇంకొక వెనకమాల బిక్సా కంపెనీలో కూడా టీవీ చూస్తున్నారు, ఇంకో సౌండ్ పెట్టమన్నా. పెట్టేసి కట్టన వేసాం. ఇక వెళ్ళాడికి వెళ్ళి బ్యా 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 అంటున్నాడు. వచ్చి ప్యాంట్ నిండా. నేనేం చేశాను, అయిపోయిందిగా సౌండ్ తగ్గించి ఎవరన్నా బయటకు వచ్చా. ఎందుకంటే వాడి చిత్రం చూడాలి కదా. వచ్చి అయ్యా అన్నాడు. ఏ ముందేమైంది, నువ్వు డబ్బు ఉన్నాడు, ఎక్కడో ఎదవన్నాడు తెలుసా, మహాముదురు, నువ్వు పచ్చగుంటి వారసుడు. ఆడు దిక్కుమాల చావు చేస్తాడు తెలుసా. ఈ తల్లి సాక్షి చూసినాగా ఎప్పుడు మనం పైకి వస్తున్నామని ఒకడు ఏడిశాడో వాడి కాపురాలు నాశనం అవుతాయి. ఇక్కడికి రండి, ఎవరైనా సరే ఇక్కడికి రండి, ఎంతమంది అట్ట పోతున్నా నేను చూపిస్తా. ఎలాంటి సంగతి కొడతారండి, ఇలాంటి మంచి చెప్పేవాడికి ఎవ్వరు రారు. అక్కడ బంగారం కావాలంటే పరిగెడతారు, ఆడ బంగారం కాదు ఎలాగైనా బాంబు వేశారనుకోండి, బాంబు అని వస్తారు, అమ్మా అనుకుంటారు. అట్లాగే మంచి చెప్పేవాడి మాట వినండి. ఇది ఒరిజినల్ సిద్ధాంతం, వేదాంతం కాదు. వేదాంతం కల్పించుకొని మీకు రేపొద్దున్నే మంచం మీద కింద పడుకోండి 10 కోట్లు అవుతాయి నేను చెప్పను. ఎంతమందిని కాపాడారు రండి, ఇక్కడికి చూపిస్తా. నాకు ఆ తల్లిని ఆ నాయని చూసారు వాళ్ళ క్లియర్ చూడండి. అందుకే అలంకారం పెట్టల, కింద పోస్తాను ఇవాళ. భగవంతుని నమ్మాను, నాకు ఏదో దారి చూపిస్తారు అంతేగాని కోట్లు నాకొద్దు, ఆస్తులు నాకొద్దు. అర్థమైందా? ప్రతి ఒక్కరు నాకు ఇలాగ ఉండాలని, నా కుటుంబం హ్యాపీగా ఎలాగైతే ఉన్నదో, బంగారం నగలతో కాదు, ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాను. చూసారా, జాన ఎటు చూసినా జానేనండి పొట్ట తెలుసా. జాన ఎటు చూసినా పిడికిడి 3 ముద్దలే సరిపోతాయి ఈ పొట్టకి. అబద్ధాలు అంత అవసరం అండి, మోసాలు అంత అవసరం అండి తెలుసా. ఆస్తుల కోసం కొడుకులు చంపుతున్నారండి. అది నా స్టోరీయే, చెప్తాను, కంగారు పడమాకండి, ఒకరోజు పెడతా. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు కుటుంబ జై మహా జై జై గణనాథ
లక్ష్మణ వారికి జై నాగు ఓం భాగవతే నమః భూమాతా కి జై భగవంతుడే నమః భగీరథ నమః ఓం భూమాతే నమః ఓం సూర్య భగవానికి చంద్ర భగవానికి నాగులకి నాగలకి చంద్రులకి జై నాగమ్మ తల్లి జై ఉమగన్నమ్మ తల్లికి జై అమ్మ తల్లికి జై ఉమగన్నమ్మ తల్లికి జై లోకందేవాయ నమః వాసుదేవాయ ఓం భాగవతే నమః నమో నాగేంద్రాయ ఓం భాగవతే నమః ఓం జై మాతా జై తల్లి ఓం భగవతే నమః ప్రపంచం మీద అందరూ కూడా భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకున్నారు జై మాతా జై తల్లి ఓం భగవతే నమః